శరత్ నల్లా. మేబీ పేరు చాలా మందికి టక్కని గుర్తు రాకపోవచ్చేమో కానీ ఆయన ఫేస్ చూస్తే డెఫినెట్లీ అందరూ గుర్తుపడతారు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి యూత్ వరకు ఆయన ఛానల్ చూస్తుంటారు. ఆయన ఛానల్లో వచ్చే కంటెంట్ చూస్తుంటారు. ఆ ఫ్యామిలీ వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే అడల్ట్ కామెడీ అని చెప్పి సో బూతులు గీతులు మాట్లాడుతూ వల్గర్ జోక్స్ వేస్తూ అలాంటివి చేస్తూ అండ్ నవ్విపించడానికి వాళ్ళే లాఫింగ్ సౌండ్స్ పెడుతూ ఉన్న ఈ టైంలో ఆయన ఎటువంటి సౌండ్స్ లేకుండా జస్ట్ ఒక నార్మల్ కాన్వర్జేషన్స్ భార్యాభర్తల మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్స్ని ఆయన వీడియోస్ రూపంలో తీసుకొస్తూ ఆయన చేసే కంటెంట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు చూస్తారు, మనం కూడా ఫేవరెట్ అనమాట ఆయన వీడియోస్కి, చాలా బాగుంటాయి వీడియోస్. అలాంటి ఒక పర్సన్ 2 వీడియోస్ చేశారు ఓకేనా ఇన్స్టాగ్రామ్లో. రెండో వీడియో చేయాల్సి వచ్చింది ఇన్ఫ్యాక్ట్. సో అసలు ఏం జరిగింది ఏంటనేది మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే హైప్ చేయడానికి ట్రై చేయండి, మీ ఒపీనియన్ మీరు చాలా బలంగా కామెంట్ చేయండి. ఆయన ఒక విషయం మాట్లాడాడు తన ఇన్స్టాగ్రామ్ పేజ్. మాట్లాడిన విషయం తప్పా కరెక్టా అంటే అస్సలు తప్పు కాదు, చాలా కరెక్ట్. పోనీ ఆ టాపిక్ ఏదైనా వేస్ట్ టాపిక్ అంటే చాలా మంచి టాపిక్ మాట్లాడాడు. అయినా కానీ ఆయన చేసిన తప్పేంట్రా అంటే ఆయన వైజాగ్లో పుట్టడం, ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అవ్వడం ఆయన చేసుకున్న పాపం. ఎందుకు మాట్లాడుతున్నానంటే మనం కూడా అదే స్టేట్కి సంబంధించిన వాళ్ళమే. పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో చాలా సెన్సిటివ్గా అయిపోయాయి, మనం ఊహించినంత సెన్సిటివ్గా మారిపోయాయి. రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న మీడియా, అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న మీడియా జాగ్రత్తగా గమనిస్తూ ఉందన్నమాట. దొరికితే కార్నర్ చేయడానికి రెడీగా ఉంది. అది గవర్నమెంట్ అవ్వచ్చు, గవర్నమెంట్ అపోజిషన్ పార్టీని అవ్వచ్చు. మనం చూస్తూనే ఉన్నాం ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయనేది. అలాంటప్పుడు యూట్యూబర్స్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు దే హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా కేర్ అనమాట. అది అదర్వైజ్ మనం ఒక డిబేటబుల్ పాయింట్గా మారిపోతాం, మనం ఒక హాట్ టాపిక్గా మిగిలిపోతాం అనమాట. ఆ న్యూస్ ఛానల్స్కి ఒక ఐటమ్గా అయిపోతాం మనం. నిన్న నైట్ శరత్ గారు ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ఆయన చాలా క్లియర్గా, చాలా మంచిగా ఒక మాట చెప్పాడు. ఆయన హాయ్ అండి, ఐ వాంట్ టు షేర్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టుడే. కొన్ని నెలల క్రితం నాకు తెలిసిన ఒక వ్యక్తి చనిపోయాడండి. అతని ఏజ్ 30-35 అలా ఉంటాయి. కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్పేసి మాకు చెప్పారు. కానీ నిన్న తెలిసింది నాకు అసలు ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు అన్నది. ఆ ముందు రోజు నైట్ ఒక పార్టీకి వెళ్ళాడంట. పార్టీలో డ్రగ్స్ అవుట్ డోస్ అయ్యాయి. అంటే తనకు అలవాటు ఉందో నాకు తెలియదు, బహుశా ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. అది తను హ్యాండిల్ చేసుకోలేకపోయాడు. ఇంటికి వెళ్ళడం కూడా ఇబ్బంది పడితే ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి డ్రాప్ చేశారు. కొంచెంసేపు పడుకొని తన రెగ్యులర్ లైఫ్కి వచ్చేసాడు, వర్క్ వచ్చేసాడు. అండ్ సడన్గా కొలాప్స్ అయిపోయాడు, స్పాట్లో చనిపోయాడు, కార్డియాక్ అరెస్ట్ అయ్యి. చాలా మంది అనుకుంటాం డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోవు, ఏం పర్వాలేదు అని. ఎస్, డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోతాయి. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. నాకు చాలా బాధ వేసింది, అందుకే నేను చెప్పాలనుకున్నాను. లెట్స్ సే నో టు డ్రగ్స్. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలవాటు ఉంది, ఎవరైనా చేద్దాం అనుకుంటున్నారంటే ప్లీజ్ ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి. ఏంటి, నాకు తెలిసిన వాళ్ళు రీసెంట్గా కొన్ని నెలల క్రితం డ్రగ్స్ తీసుకున్నారు, అది ఓవర్ డోస్ అవ్వటం వల్ల చనిపోయారు. చాలామంది డ్రగ్స్ అనేది ఫ్యాషన్ కోసం, చిల్ అవుట్ అవ్వటం కోసం, రిలాక్సేషన్ కోసం, ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం తీసుకుంటారు. సో అలా అనుకొని తీసుకుంటుంటారు. అలా అనుకోవడం తప్పు. డ్రగ్స్ తీసుకుంటే బరాబర్ అది ఒక్కొక్కసారి పడవచ్చు, పడకపోవచ్చు. డెఫినెట్లీ ఓవర్ డోస్ అయినా కానీ అవ్వకపోయినా కానీ చనిపోతారు, కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోతారు అని ఆయన చెప్పారు. చాలా మంచి విషయం చెప్పాడు ఆయన. చెప్పిన వీడియోలో ఆయన ఎక్కడ ఏ స్టేట్ కానీ, ఏ ఊరు కానీ, ఎక్కడ ఏది మెన్షన్ చేయాలి. ఆయన చాలా జాగ్రత్తగా చెప్పాల్సింది చెప్పాడు ఆయన, అంతే. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఇలాంటి సిచ్యువేషన్స్ ఒకటి వస్తాయని, ఊహించాడు ఆయన. కాకపోతే మన మీడియా సంగతి తెలిసిందే కదా, ముక్క దొరికితే కుక్క బరిగిస్తున్నట్టే బరిగిస్తుంటారు. సో ఆయన ఏం చెప్పాడనే సంబంధం లేదు. యాక్చువల్గా ఆయన చెప్పిన దాని మీద డిబేట్ జరగాలి. అంటే ఏంటి, సే నో టు డ్రగ్స్ మీద డిబేట్ జరగాలి. డ్రగ్స్ తీసుకోకూడదు, డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి దాని మీద ఒక అవగాహన కలిగించేలాగా వీడియోస్ చేయాలి, డిబేట్స్ పెట్టాలి, ఇలాంటివి చేయాలి. మసాలా, వీ నీడ్ మసాలా, వీ వాంట్ మిడ్ నైట్ మసాలాలు కావాలా? చూసారా, శరత్ గారు మాట్లాడాడు. ఆయన వైజాగ్ వాసి. వైజాగ్లో డ్రగ్స్ మహమ్మారి, మరోసారి డ్రగ్స్ పెనుభూతం, జడలు విదిల్చింది, జూలు విదిల్చింది, అది ఇది మసాలా వేసి చేస్తారు. ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ గవర్నమెంట్ డిఫెన్స్లోకి వెళ్ళింది, గవర్నమెంట్ మీద ప్రెషర్ వచ్చుద్ది, డెఫినెట్లీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేయాల్సి వస్తుంది ఆయన్ని. ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ ప్లేస్లో జరిగింది, ఇవన్నీ కావాలి కదా. గుడ్డగాల్చి మొహం ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆయన ఎక్స్ట్రా కేర్ తీసుకొని మరి ఆ ప్లేస్ పేరు ఏవి చెప్పలేదు. ఆయన చెప్పకపోయినా కూడా మీడియాలో అలా వచ్చేసరికి ఆయన ఇంకొక వీడియో చేశారు రీసెంట్గా. వీడియో చేసి హలో అండి, నిన్న ఒక వీడియో పెట్టాను డ్రగ్స్ గురించి, ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి. దాని తర్వాత నాకు చాలామంది ఫోన్స్ మెసేజెస్ చేస్తున్నారు, ఎవరి వ్యక్తి అని చెప్పేసి.
అన్ఫార్చునేట్లీ మా ఫ్యామిలీలో రీసెంట్ గా ఒక చనిపోయారు, ఫ్రెండ్స్ లో ఇంకోటి చనిపోయారు. వీళ్ళంతా ఎవరా అని చెప్పేసి సస్పిషియస్ అయిపోతున్నారు. ఇది జరిగింది ఇండియాలో కాదండి, అవుట్ సైడ్ ఇండియాలో జరిగింది. కాకపోతే డ్రగ్స్ వల్ల జరిగింది కాబట్టి కొంచెం బాధేసి ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు కదా అని ఉద్దేశంతో చెప్పాను. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇదైతే మన భారతదేశంలో జరగలేదు. థ్యాంక్ యూ. అది నిజంగా మన దేశంలో జరిగిందా, వైజాగ్లో జరిగిందా, లేకపోతే ఆయన చెప్తున్నట్టు వేరే దేశంలో జరిగిందా మనకు తెలియదు. ఆయనకు ఒక్కడికే తెలుసు ఆ విషయం. ఓకేనా? ఎందుకు ఆయన మాట్లాడారంటే ప్రెషర్ మీద మాట్లాడాల్సి వచ్చింది. ఆ వ్యక్తి అసలు వైజాగ్ పేరే తీసుకురాలేదు, వీళ్ళు వైజాగ్ పేరు తీసుకొచ్చారు. తీసుకురావడం వల్ల ఇప్పుడు ఆయన ప్రూఫ్లు తీసుకురావాల్సి వస్తుంది. ప్రూఫ్లు తీసుకొస్తాడా? ఎక్కడి నుంచి తెస్తాడు? ఆయన వెళ్ళాడు ఆ పార్టీకి, వెళ్ళలేదు. ఒకవేళ ఈవెందో వైజాగ్లో జరిగింది, ఆయన వెళ్ళలేదు పార్టీకి, ఎక్కడో విన్నాడు, ఆయన ఇలా జరిగిందని చెప్పారు, అది చెప్పాడు ఆయనకి. ఆయన ఇప్పుడు ప్రూఫ్లు ఎక్కడి నుంచి తెస్తాడు? ఎప్పుడు జరిగింది? అండ్ ఇప్పుడు అర్జెంటుగా పోలీసు వాళ్ళు కనిపెట్టాల్సింది ఏంటి? ఎప్పుడు జరిగిందని కాదు, ఎక్కడ జరిగిందని కాదు, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారని కాదు, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయని కాదు, మళ్ళీ అట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తారనుకున్నారేమో. సచిన కాదు, అది పొరపాటు. అసలు అది అలా కాదు, ఎగ్జాక్ట్ డేట్ కావాలి వాళ్ళు. అంటే జూన్ 12, 2024 తర్వాత జరిగిందా, 12, 2024 ముందు జరిగిందా వాళ్ళకి కావాలి. ముందు జరిగితే ముందు గవర్నమెంట్ బలైపోయింది, తర్వాత జరిగితే ఇప్పుడు గవర్నమెంట్ బలైపోద్ది. వాళ్ళకి ఆ డేట్ కావాలన్నమాట, అంతే. వాళ్ళకి ఆ డేట్ తెలిస్తే చాలు. డేట్ తెలిస్తే ఆ డేట్ వాళ్ళు బయటికి చెప్పేస్తారు. ఇంకా అది పొలిటికల్ పార్టీస్ వాళ్ళు మళ్ళీ అగైన్ వాళ్ళు చూసుకుంటా ఉంటారు అనమాట. ఇదే కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఇంత సెన్సిటివ్గా ఉంది, ఇంత చెప్పాను చూసారా, ఇట్లా ఉంటుందన్నమాట ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. మరి ఇలాంటి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఇంత దారుణంగా ఉన్న స్టేజ్లో మనం ఏం మాట్లాడినా కానీ జనాలు దాన్ని వక్రీకరించి మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఆయనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్ ఆయనకి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన వీడియోస్ అందరూ చూస్తారు. ఆయన వీడియోస్ కింద పాపం ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ అనేవి ఎప్పుడు గమనించవు, ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక మాట చెప్పాడు, మంచి మాట. దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తూ పొలిటికల్ పార్టీ ఎవరైతే రూలింగ్లో ఉన్నారో వాళ్ళని బ్లేమ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని బ్లేమ్ చేసినప్పుడు ఏమైంది, అపోజిషన్లోని పార్టీని ఎవరైతే ఉంటారో సో ఆబ్వియస్లీ వాళ్ళని తిట్టడానికి పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తిడతారు. ఇదంతా ఎక్కడ జరిగింది? ఆయన వీడియోస్ కింద జరిగింది. అనవసరంగా ఆయనకి నెగిటివిటీ వచ్చింది. ఆయన చెప్పిన మాట చాలా మంచి మాట. సే నో టు డ్రగ్స్ చెప్పాడు ఆయన. తీసుకుంటే బరాబర్ చచ్చిపోతారు, డ్రగ్స్ తీసుకుంటే చచ్చిపోతారు, డ్రగ్స్ ఖచ్చితంగా చచ్చిపోతారు. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఎవరు తీసుకున్నా కానీ తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఏంటి, ఆ డ్రగ్స్ తీసుకునేది ఎవరు తీసుకుంటారు? ఏ కూలి పని చేసుకునే వాళ్ళు, లేకుంటే నెలకు 10,000, 20,000 సంపాదించే వాళ్ళు తీసుకుంటారా? లేదు. మంచి పౌన్ పార్టీలు, మినిమం మినిమం ఆస్తులుండి, లేదా సెలబ్రిటీలో, లేకుంటే కొంచెం ఆ పొలిటికల్ బ్యాకప్ ఉన్న వాళ్ళు, కొంచెం బాగా డబ్బు ఉన్న వాళ్ళు, సొసైటీలో మంచి పేర్లు ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో దాంట్లో వాళ్ళు ఎల్లుంటారు. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన పోనీ వాళ్ళు ఏమైనా పట్టేసుకుంటారా? అరెస్టులు జరిగిపోతాయి, ప్రాసిక్యూషన్ జరిగిపోద్దా? ఏం చూసామా, వదిలేసామా? చెప్పాను కదా ఇంతాకే, ఆ డేట్ ఒక్కటే కావాలి వాళ్ళకి. ఆ డేట్ తెలిస్తే అది ఒక మళ్ళీ పొలిటికల్ పార్టీస్ కొట్టుకుంటూ ఉంటాయి ప్రశాంతంగా, అంతే. ఆయన ఏం మాట్లాడాడు అనేది ఎవరికి అవసరం లేదు. ఆయన సే నో టు డ్రగ్స్ చెప్పాడు, మనకు అవసరం లేదు. మనకి కావాల్సింది ఏంటి, పొలిటికల్ పార్టీస్కి ఒక ఫీడ్ కావాలి. ఆ ఫీడ్ ఆయన ఇచ్చాడా లేదా అంటే ఆయన ఇవ్వలేదు. ఆయన ఇవ్వకపోతే వీళ్ళు తీసుకుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్నమాట. సో ఆయన చేసిన తప్పు 1% కూడా లేదు. ఏదో పెద్ద కాంట్రవర్సీ అయిపోద్ది, అరెస్టులు జరిగిపోతాయి, ఆయన ఎంక్వైరీ చేస్తారు, ఇంత సీన్ లేదు అక్కడ. ఆయన అసలు ఫస్ట్ చెప్పినప్పుడు ఊరి పేరు చెప్పలేదు. ఇప్పుడు దాని క్లారిటీగా ఇది ఇక్కడ ఊరు కాదని చెప్పేశాడు. ఇంకేం జరిగిద్ది అక్కడ? ఇంకేమీ జరగదు. ఆయనకి ఏం సంబంధం లేదు. ఇంకా మీడియా వాళ్ళు ఏది మాట్లాడుకుంటే అది ఒక రోజు జస్ట్ ఒక హాట్ టాపిక్గా మారిపోద్ది. మనకు ఒక వీడియో కింద మిగిలిపోయింది అనమాట. ఇది అంతే, ఏం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాలు ఏది మాట్లాడాలనుకున్నా ఎవరు పెద్ద యూట్యూబర్లు, లక్షల్లో ఉన్న యూట్యూబర్లు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది. గవర్నమెంట్ అవ్వచ్చు, లేకుంటే అపోజిషన్ పార్టీ అవ్వచ్చు, ఎస్పెషల్లీ మీడియా ఛానల్స్ కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ప్రూఫ్లు ఉండి మాట్లాడండి. గుడ్డగాల్చి మొహం మీద వేసి మాట్లాడొద్దు. జై హింద్.